మరి గతంలో ఉన్నటువంటి బంగారు వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు అప్పుడు కోశాది గారు ఉన్నటువంటి అశ్వశేషారి గారు క్షమించాలి ఖజానా వెంకట శేషయ్య గారు మరి కోర్టులో వేసి ఆ కోర్టుకు సంబంధించిన కాగితాలు ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఇది మాదే అని చెప్పి కోర్టులో వేయడం ద్వారా 2022లో అది బయటకు వచ్చింది. హైకోర్టు వారు ఈ ఫ్యాబ్రికేషన్ టైంలో ఏదైతే ఉందో దానికి ఏదైతే ఆంధ్ర ఉందని చెప్పారో దాని ప్రకారం ఆంధ్రాకి కేటాయించింది. కానీ రాష్ట్ర అధ్యక్షులు నేను తెచ్చేసాను ఈ రాష్ట్ర సంఘాన్ని చెప్పి డైనమాల్లో పెడుతూ ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసం చేస్తూ సంఘీయులు మోసం చేస్తూ ముందుకెళ్లే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఏ పని చేయకుండా సంఘాన్ని నిర్వీర్యం చేస్తూ సంఘానికి వ్యతిరేకంగా సంఘానికి ఏదైతే మన బైలా రాసుకుని దాని ప్రకారం నడుస్తున్నామో ఆయన చెప్తున్నటువంటి బైలా ప్రకారమే మరి ఆయన ఈ బైలా చదవకుండా సంఘాన్ని నిర్వీర్యం చేయడం, సంఘాల్లో ఉన్న కమిటీలు రద్దు చేయడం, జిల్లా అధ్యక్షులు రద్దు చేయడం, లేదా మహిళా సంఘాలు రద్దు చేయడం అనే విధంగా వారు చెప్పడం జరిగింది. కానీ మొన్న 9వ తారీఖు చిట్టినగర్లో జరిగినటువంటి పుల్లెట్ గుర్తువారి కళ్యాణ మండపంలో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో 21 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు రావటం ఏకీకంగా ఒకే మాట మీద సంఘంలో రాష్ట్ర సంఘాన్ని ఏదైతే రామస్వామి గారి సంఘం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి, అందరూ కలిసి ఏకంగా కలిసి మరి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి, ఎవరు ఏ పదవి తీసుకుంటాకి లేదు. ఇప్పటిదాకా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు పదవులు తప్పించి రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి పదవులన్నీ కూడా మరి రద్దు చేయడం చెప్పేసి ఆ రోజు ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ తీర్మానం అనంతరం మరి నాగరకొండ అశ్వశేషారి గారు మరి క్రమశిక్షణ సంఘం చైర్మన్ మేడం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు మరి సంఘాన్ని ఎప్పుడు తన భుజాల మీద వేసుకుని ముందుకు నడిపిస్తున్నటువంటి మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్లు పెద్దలు మరి గౌరవనీయులు బ్రహ్మశ్రీ గురజాడ ఆనంద్ కుమార్ గారిని ఈ రాష్ట్ర సంఘాన్ని ఆహ్వాన సంఘానికి మరి అధ్యక్షులుగా ప్రకటిస్తూ వారిని కొంతమంది టీంలు వేసుకుని రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్ సజావుగా అందరినీ కలుపుకొని ఇంకా రాష్ట్రంలో ఏ సంఘం ఉండకూడదు, ఒకే సంఘం ఉండాలి, మీరు ఏం చేస్తారు ఎలా బతిమారుతారో బామారుతారో మాకు తెలియదు, ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి రాష్ట్ర ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా మన బ్రహ్మశ్రీ గురజాడ ఆనంద్ కుమార్ గారిని ఏకగ్రీవ తీర్మానం ఆమోదిస్తూ వారికి ఆ రోజు బాధ్యతలు అప్పచెప్పారు. ఈ రోజు కూడా మేము పత్రికాముఖంగా తెలియజేయాలి కాబట్టి వారికి పత్రికాముఖంగా బాధ్యతలు ఇస్తూ రేపటి నుంచి మీరు మరి ఎలక్షన్ కమిటీ టీం కానీ సమన్వయ కమిటీ టీం కానీ ఇవన్నీ వేసుకుని రాబోయే రోజుల్లో ఈ కమిటీని సజావుగా నడిపిస్తూ అందరినీ ఏకీకృతం చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని వారికి ఆహ్వాన సంఘం వారికి అధ్యక్షుల వారిని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పత్రికా సోదరులకు నమస్కారం.